రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండిపోతుంది. అన్ని జిల్లాలలోనూ 40కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పలు జిల్లాలకి వడగాల్పుల అలర్ట్స్ ని కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం చూస్తున్నాము హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేడిమి వాతావరణం, ఉక్కపోత విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ జిల్లాలలో ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. గత 2 రోజులతో పోలిస్తే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్లో సుమారు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది పెరిగిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే సిటీలో కూడా గత 2 రోజులుగా 39 నుంచి నిన్న కనుక చూసుకుంటే 40 డిగ్రీలు, ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే 41 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కూడా పెరగడం కూడా చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే చాలా చోట్ల హకీంపేట కానీ, దిండుగల్ కానీ, హనుమకొండ, సో ఇవన్నీ చోట్ల కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది సుమారు 40 డిగ్రీల వరకు కూడా పెరిగిన సందర్భం చూడొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా రానున్న 2-3 రోజుల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత పెరగడం అనేది కూడా చూడొచ్చు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ఉపరితల చక్రవాకం ఇటు రాష్ట్రంపై కదలాడినప్పటికీ కూడా ఈ రోజు కొంచెం చూసుకున్నట్లయితే దాని యొక్క కొంచెం మార్పు అనేది కూడా కనిపిస్తుంది. ఇటు ఉత్తర దక్షిణ ద్రోణి అనేది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ మధ్యప్రదేశ్ నుండి చూసుకుంటే కొమరం ఏరియా వరకు కూడా, విదర్భ, మరతవాడ వరకు కూడా కొనసాగుతూ దీనికి అనుసంధానంగా ఒక ఉపరితల చక్రవాకం అనేది అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం కొనసాగుతుంది. దిగువ స్థాయిలో కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దక్షిణ గాలులతో పాటు ఆగ్నేయ దిశ గాలులు కూడా వీస్తున్నాయి. సో వీటి పరిస్థితుల్లో మనకి ప్రస్తుతం ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ప్రస్తుతం ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా రేపటి నుంచి రేపు మనకి 15 ఏప్రిల్ నుంచి కూడా ఇటు ఉత్తర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఖమ్మం కూడా ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఈ యొక్క ఉక్కబోత వాతావరణంతో పాటు ఈ యొక్క గాలి తీవ్రతతో పాటు ఒక విధంగా సో ఇట్లాంటి వాతావరణం అనేది రేపు ఎల్లుండ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపు కనుక చూసుకున్నట్లయితే 17వ తారీఖున కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు నిజామాబాద్, ఇంకా నారాయణపేట్, జోగులాంబ గద్వాల్లో కూడా ఈ యొక్క ఎండ తీవ్రత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యొక్క వడగాల్పులు అనేవి 18వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సార్, ప్రస్తుతం వడగాల్పుల నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేయడం జరిగింది. దీంతో పాటుగా అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలలో మనకి నమోదవుతున్నాయి, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ఏ ఏ ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంచనా ప్రకారం ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీలు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్ వీటికి కూడా అంచనా ప్రకారం అయితే 41 నుంచి 44 డిగ్రీలు, ఇంకా ఖమ్మం ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎండ తీవ్రత క్రమేపీ పెరుగుతున్నప్పటికీ కూడా అంచనా ప్రకారం ఈ యొక్క వడగాల్పుల తీవ్రత అనేది ఉత్తర భాగంలోను అలాగే ఖమ్మంలోను మనకి ఎక్కువగా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువగా నమోదవుతున్నాయి అంటారు? ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాము ఏడాది కూడా మనకు వేడిమి వాతావరణం అనేది పెరుగుతూనే ఉంది. సో ప్రస్తుతం ఎంత మేరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి? గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే లానినా కండిషన్స్ అనేవి కూడా రాష్ట్రంలో ఈ యొక్క వేసవి సమయంలో ప్రవేల్ అవ్వడం వల్ల ఒక విధంగా గత సంవత్సరం అనగా 2025లో మనకి ఆశించిన స్థాయిలో ఎండ తీవ్రత లేదు. సుమారు 40 డిగ్రీల వరకు నుంచి 41 డిగ్రీ వరకు కూడా ఎండ తీవ్రత గరిష్టంగా నమోదైంది. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే గత సంవత్సరానికి భిన్నంగా ఎండ తీవ్రత ఇటు పగటిపూట ఎండ తీవ్రతతో పాటు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా గణనీయంగా పెరగడం వల్ల ఒక పగటిపూట సౌకర్యమైనటువంటి వాతావరణం, అలాగే రాత్రిపూట కూడా ఉక్కబోత వాతావరణానికి మనం చూడొచ్చు. సార్, అయితే ఉదయం చూసుకుంటే 7-8 గంటల నుంచి మనకు ఉక్కపోత అనేది తెలుస్తుంది, బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజలకు సంబంధించి ఎటువంటి సూచనలు, జాగ్రత్తలు అనేవి జారీ చేస్తున్నారు? ఏ సమయంలో బయటకు వెళ్ళకూడదు అంటారు?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నమోదైనటువంటి ఈ యొక్క అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో సుమారు 43 డిగ్రీలు, నిజామాబాద్లో కూడా 43 డిగ్రీలు కూడా నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇంకా సిటీ పరంగా కూడా 41 డిగ్రీ వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత కనిపిస్తుంది. కాబట్టి రానున్న ఈ 18వ తారీఖు వరకు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉంటుండగా ఎండ తీవ్రత అనేది ముఖ్యంగా 10:30 ప్రాంతం నుంచి 4 గంటల వరకు కూడా అధికమైనటువంటి ఈ ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతున్న తరుణంలో ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. వృద్ధులు ఇంకా పిల్లలు కూడా క్రమం తప్పకుండా శరీరానికి కావాల్సినటువంటి మోతాదులో మాత్రం నీరు కానీ మజ్జిగ కానీ తగినంత శీతల పానీయాలు అనేవి ఇవ్వడం వల్ల ఒక విధంగా శరీరం బలహీనపడకుండా డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో ఇటు వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఈ యొక్క చేసేటువంటి పనులు ముఖ్యంగా శరీరానికి ఎక్కువగా శ్రమతో కూడుకున్న పనులు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మధ్య మధ్యలో ఈ యొక్క హార్డ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో 11 నుంచి 4 గంటల ప్రాంతంలో మాత్రం కొంచెం క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకుంటూ శరీరానికి తగినంత మోతాదులో నీరు అందిస్తూ ఈ యొక్క ఎండలో వర్క్ చేసినప్పుడు మాత్రం తలని కప్పుకోవడం కానీ చేస్తుండాలి. ఇంకా చూసుకున్నట్లయితే సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు మాత్రం తగినన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. వీలైనంత వరకు కూడా సుదీర్ఘ ప్రయాణాలు కూడా తగ్గించడం అనేది కూడా చేస్తుండాలి. ఇంకా రైతుల పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం చేసే రైతులు మాత్రం సుమారు ఈ యొక్క వాళ్ళు చేసేటువంటి వ్యవసాయ కార్యక్రమాలు సుమారు 8:30 ప్రాంతం నుంచి 10:30 ప్రాంతంలో ఎక్కువగా చేసుకోవడం వల్ల ఎండవేయడం వాతావరణం నుంచి వారు శారీరక శ్రమను పొందడమే కాకుండా ఈ యొక్క ఎండవేయడం వాతావరణం నుంచి వారు కాపాడుకుంటారు. ఇంకా అలాగే వ్యవసాయానికి అందించేటువంటి ఎరువులు కానీ నీరు కానీ ఇంకా చూసుకున్నట్లయితే ఆయా రసాయనాలు కూడా ఎండవేయడం వాతావరణం ఉన్న సమయంలో అందిస్తే ఒక విధంగా ఇవి ఎండ తీవ్రతకు ఆవిరైపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అలాగే వారి మీద శరీరం మీద ఎక్కువ చెడు ప్రభావం కూడా కనిపిస్తుంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. సరైతే చివరగా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదైనప్పుడు సాయంకాలం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి కుండపోత వర్షాలను కూడా చూస్తూ ఉంటాము. రానున్న రోజుల్లో వర్ష సూచన ఏమైనా ఉంది అంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వేసవి అనగానే మనకి మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జూన్ 2వ వారం వరకు కూడా కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ఈ యొక్క ఎండాకాలంలో మనకి తరచుగా చూసేటువంటి వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగాల్పులతో పాటు సాయంత్రం సమయంలో స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాలు అనేవి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి స్థానికంగా ఉండేటువంటి ఈ యొక్క నీటి వనరుల వల్ల ఒక విధంగా చిన్న చిన్న తేలికపాటి మబ్బులుగా ఏర్పడి ఇవి చూసుకున్నట్లయితే ఆయా ప్రదేశాల్లో కొంచెం తేలికపాటి జల్లులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే ఒక విధంగా స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ పొడిబారిగా ఉండకుండా గత 2 రోజులుగా కూడా గాల్లో ఉన్నటువంటి తేమ శాతం కూడా పెరగడం వల్ల ఒక విధంగా అక్కడక్కడ స్వల్పంగా వస్తే మనకి తేలికపాటి జల్లులు అనేవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. పగటి పూట రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో రేపటి నుంచి అంటే 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా వడగాల్పుల నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. అందులో ప్రధానంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం రేపు అంటే 16వ తారీఖున ఈ జిల్లాలలో వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక 17వ తేదీన చూసుకున్నట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, అదేవిధంగా నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలకి వడగాల్పుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. 18వ తేదీన చూసినట్లయితే కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కూడా వనపర్తి ఈ జిల్లాలకి, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకి ప్రధానంగా వడగాల్పుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ ని కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బానుడి బగబగలైతే మనం చూస్తున్నాము. ఉదయం బయటకు రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బయటకు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు కూడా హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. విడుదల సూర్యప్రసాద్ తో అంజుమా 9+ న్యూస్, హైదరాబాద్.